హాయ్ అండి. ఏంటి టీ కప్పుతో వచ్చాను అనుకుంటున్నారా? ఈ టీ అయితే ఒక కప్పు తాగగలిచాను. అసలు టీ తాగను నేను. జీలకర్ర నీళ్ళే ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి. ఈ క్యారమిల్ టీ ఎలా చేశాను అన్నది ఈ రెసిపీలో మీకు చూపిస్తా. ఈ క్యారమిల్ టీ వలన స్ట్రెస్ కానీ మనకి ఏమైనా తలనొప్పులు అలాంటివి ఉన్నా కొంచెం అలిసిపోయిన శరీరానికి ఉత్సాహం ఇస్తుందండి. ఇది ఎలా చేశానో చూడండి. బౌల్ పెట్టుకొని షుగర్ని 2 టేబుల్ స్పూన్ తీసుకొని దీన్ని క్యారమైజ్ చేసుకోవాలి బాగా. ఎందుకంటే పంచదార వేయగానే మీకు అలా కరుగుతుంది కదా. ముందు నీళ్లు పోయలేదు. తర్వాత 1 స్పూను నీళ్లు పోసిన తర్వాత అది చక్కగా క్యారమెల్ అయింది చూడండి. తిప్పుతూ ఉంటే ఏంటంటే కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాగ టీ తాగడం వల్ల చాలా చాలా నాకైతే బాగా నచ్చింది. అంటే అసలు టీలే తాగను నేను. ఈ మధ్య మానేశానండి. 2-3 ఇయర్స్ నుంచి టీ మానేశాను. ఇది 1 కప్పు అయితే తాగగలిచాను. చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, తలనొప్పి ఉన్న వాళ్ళకి, ఈ చికాకు ఫీల్ అవుతున్న వాళ్ళకి ఈ టీ తాగితే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇలాగ అయిన తర్వాత ఒక 3/4 కప్ అయితే వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని ఇదంతా కూడా ఈ పంచదార నీళ్ళల్లో కరగాలి. కరిగిన తర్వాత అలాగే మళ్ళీ 3/4 మిల్క్ తీసుకున్నాను. మిల్క్ తీసుకొని అందులో వేసి బాగా కలవాలి. ఈ నీళ్ళల్లో ఈ క్యారమైజ్ చేసిన పంచదారలో ఈ నీళ్లు గోరువెచ్చటి నీళ్ళు పోసాం. అలాగే 3/4 కప్పు పాలు పోసాం. ఒక 2 ఏలక పళ్ళు చక్కగా దంచి కొట్టి వేశాను. ఎంత మంచి సువాసనతో చిక్కగా భలే ఉందండి టీ తాగుతుంటే. పాలు వేసిన తర్వాత బాగా మరగాలి. మంచి కలర్ వచ్చింది. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. పొద్దుట లేచిన వెంటనే టీ తాగే వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది. అలాగే సాయంత్రం తాగడానికి కూడా బాగుంటుంది. నాకు నచ్చిందనే నేను చెప్తాను. ఇప్పుడు టీ పౌడరు 3 టేబుల్ స్పూన్స్ అయితే వేశాను. ఈ టీ పౌడరు, పాలు, ఈ షుగర్ క్యారమైజ్ అయింది ఇవన్నీ కూడా చక్కగా కలవాలి. బాగా మరగాలండి. ఒక 5-6 నిమిషాల పైన మరుగుతే చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసి వడపోసుకొని మనం ఏదైనా బిస్కెట్ కానీ లేకపోతే స్నాక్స్తో తాగారనుకోండి, మన ఒంట్లో ఉన్న ఆ అలసట అంతా పోయి చాలా ఫ్రెష్గా అయితే అయిపోతాం. నచ్చిందా ఈ టీ? నచ్చితే అందరూ చక్కగా చేసుకొని ఈ టీ అయితే తాగడానికి ప్రయత్నం చేయండి. అలానే ఎక్కువ టీలు తాగకూడదు. టీ తాగడం చాలా మటుకు తగ్గించుకోవాలి. ఇదండి శ్రీనివాసన్ నుంచి ఈరోజు నేను క్యారమెల్ టీ తయారు చేసి చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగుందనే చెప్తాను. లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. మీ లైకు నాకు చాలా అవసరం. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.